మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనకొక ఆలోచన వస్తది. అందుకనే రేషన్ కార్డు కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. వరంగల్‌కు 4329, మరి వరంగల్‌కి 5029, మరి వీసుగొండకు సంబంధించి 929, ఈ విధంగా ఈరోజు 10,222 రేషన్ కార్డులను మనం పంపిణీ చేయడానికి ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాము. కాబట్టి ఆ రేషన్ కార్డ్స్ కూడా మీరు తీసుకోండి. మరి ఇదంతా అయిపోయినాక రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తారు ప్రతిపక్ష వాళ్ళు వచ్చి ఇచ్చిన వాటి గురించి చెప్పారు. ఏమైనా ఒకటి రెండు ఇయర్లు ఉంటే వాటి గురించి చెప్తారు. అప్పుడు మీరు ఒక్కటే అడగండి, అయ్యా 10 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా, మరి 17-18 నెలల్లో మా ఇన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ, మరి 10 సంవత్సరాలలో మా మహిళలకు అసలు మీరు ఏమి ఇచ్చారో, ₹1 అయినా ఇచ్చారా, ఒక రేషన్ కార్డు అయినా ఇచ్చారా, మరి మా పిల్లలకి ఇంత తిండి పెట్టారా, మాకు సన్న బియ్యం ఇచ్చారా, మాకు ఫ్రీ బస్ ఇచ్చారా, మాకు 200 యూనిట్ల కరెంట్ ఇచ్చారా, ఇవి అడగండి. ఎందుకనంటే వాళ్ళు మళ్ళీ కూడా ఎంత చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి వేరే విధంగా ప్రచారం చేస్తూ మరి అది ఇయ్యలేదు ఇది ఇయ్యలేదు అని పాట పాడతారు. కానీ వాళ్ళు ఏం చేసిన అడిగితే వాళ్ళకి చెప్పడానికి ఒకటి కూడా లేదు. కాబట్టి అట్లాంటి వాళ్ళను దారికి కొట్టాలి. రాబోయే ఎన్నికలు వస్తూ ఉన్నాయి. అమ్మనక్కలు ఇక్కడ ఉన్నారు. మీ యొక్క చుట్టాలందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. ఆడ వెళ్ళినప్పుడు మీరు చెప్పండి, వాళ్ళు చెప్పిన మాటలు మీరు నమ్మకండి. వాళ్ళంతా దోసుకొని తిని ఈరోజు మన తెలంగాణ అప్పుల్లో కూలిపోయేటట్టు చేస్తే, ఇంకా అప్పుల్లో ఉన్నా కూడా మన గురించి ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నది. రైతులకు రుణమాఫీ చేసింది, రైతులను ఇచ్చింది, మరి ఉచిత కరెంట్ ఇస్తా ఉంది. ఇవన్నీ కూడా ఆలోచన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఇస్తున్నవే, కొత్తగా వాళ్ళు ఇచ్చిన ఏది లేవు. కానీ అన్ని అప్పులు పెట్టి మీ అందరికీ కూడా బిల్లులు కూడా ఇప్పుడు ఆర్థిక బిల్లులు రాలేదు. మరి అదేవిధంగా అంగన్వాడీ టీచర్ల జాబ్స్ కు సంబంధించిన శాలరీస్ రాలేదు. ఇట్లా ఒక్కొక్క రాష్ట్ర వర్గంగా శాలరీస్ రాలేదు. అంటే నెలలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ కూడా ఈ రోజు మన ప్రభుత్వం వచ్చాక క్లియర్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పి మరి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి వస్తే తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి అంగన్వాడీ వాళ్ళు వచ్చారో రాలేదో తెలియదు, ఆశావర్కర్లు వచ్చారో రాలేదో తెలియదు. కానీ దయచేసి నేను ఒకటి చెప్తా ఉన్నాను, మొన్న ఒక ఇన్సిడెంట్స్ జరిగింది. ఒక చిన్న బాబు అంగన్వాడీ సెంటర్ నుంచి వెళ్ళిపోయి 2 రోజులు ఒక పొలంలో పడి ఒక జాగాలో ఎవరు దగ్గర పడిపోయి ఆ పిల్లోడు ఏడ్చి నీళ్లు లేక తిండి లేక చనిపోయి పడిపోయిన విషయాన్ని అందరికీ కూడా తెలుసు. అంటే అంత చిన్న ప్రాణం 2 రోజులు ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ మీరు రెస్పాన్సిబిలిటీగా ఉండండి. మీ దగ్గరకు వచ్చిన పిల్లలను జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళ ఇంటికి చేరే వరకు కూడా మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ కూడా సమాజ సేవ కూడా చేయాలి. ఇప్పుడు మీ వాడలో కుప్ప ఉంటుంది, చెత్త కుప్ప ఎత్తరు ఏం చేస్తారు, మీరు కార్పొరేట్ రావాలి, ఏంటన్నా ఇది ఇక్కడే ఉంటుందా, దోమలు రావాలా, నీళ్ళు రావాలా, మీరు మాకు రోగం రావాలా అంటారు. మళ్ళీ మీరేం చేస్తారు, తీసుకోవాలి చెత్త అంతా మోతనే వాడేస్తారు. మోరేకపోతే ఏంటంటే మోరీ సాఫ్ చేయరా, మరి మాకు రోగాలు రావాలి అంటారు. అది మీరు అడగొద్దు. మీకు ఒక యాప్ ఉంటుంది. యాప్ అనేది ఒకసారి దయచేసి వాళ్ళకి అవగాహన కల్పించండి. యాప్ ద్వారా దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి నాకు తెలుసు. మీరు ఏంటంటే ఒక ఫోటో తీస్తే డైరెక్ట్ ఆ లొకేషన్ అనేది ఆ జీడబ్ల్యూసీ వాళ్ళకి ఎవరైతే హెల్త్ ఉంటారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. వెంటనే వాళ్ళు వచ్చారు చెత్త తీస్తారు. తీయకపోతే దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే అది మానిటరింగ్ అనేది కమిషనర్ ఆఫీస్ లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు శుభ్రంగా ఉంచుకోవాలంటే మీరు కూడా భాగస్వాములు కావాలి. అయినప్పుడే మీరు శుభ్రంగా ఉంటుంది, వాడ శుభ్రంగా ఉంటుంది, మన ఊరు శుభ్రంగా ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఈ విధంగా మీరు సమాజ సేవ కూడా చెయ్యాలి అనేది ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తీసుకున్నప్పుడే మరి అందరూ కూడా అధికారులే చేయాలి, ప్రజాప్రతినిధులే చేయాలి అంటే కుదరదు. మీరు కూడా కొంత భాగస్వాములు అయినప్పుడు అందులో మరి మీ పాత్రలో ఉన్నప్పుడే అన్ని కూడా ఖర్చు చేస్తే అది మంచిగా చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ సహకారం ఎల్లవేళలా మాకు ఉండాలి. మా నాయకులు కూడా తిరుగుతూ ఉంటారు. తిరిగినా కూడా
మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందని మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు రేషన్ కార్డు తీసుకుంటున్న శుభ సందర్భంలో మీ అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఎట్లా తరఫున కూడా మీకు చెక్కులు కూడా అందించబోతా ఉన్నాం. ఆ చెక్కులు కూడా తీసుకుంటున్న సందర్భంగా మీకు మళ్ళీ కంగ్రాచులేషన్స్ చెప్తూ మీరు అన్ని కూడా సద్వినియోగం చేసుకొని మీ కుటుంబాన్ని మంచి ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళి మీ పిల్లల భవిష్యత్తులో తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.